సంకదండు పిల్ల తండ్రి శంకరుని దగ్గరకు వదుతాడే ఎండిపోయిన శివపురం లోపల 60 వంగలింగాలు ఓటుల కైజోడు మతుల కైజోడు అంటే మేము వేడు వాళ్ళ పిల్లలు రాలే అలా చిన్న 5 అక్కలు చూసుకోండి
ఆగలేదా కన్న తల్లి సంగము పోగా అటువంటి ఒక మూడు పంతు భగవంతుని కారదవయత్తుగా 5 బంతి పూలు తోటలో 5 బంతి పూల ఎత్తు తల్లి సంకపోతున్నాడమ్మా అయ్యా చిల్లకల్లా కాదు కాదు అంటే వీడు పక్క పార్వతమ్మకు నెత్తి లోపల చెమట పుట్టింది ఆ చెమట చూడు ముఖం మీద కట్టింది ముఖం మీద చెమట ముక్కు మీద కట్టింది ముక్కు మీద చెమట నోట పడుతున్నది కట్టుకున్న చీర పడుతుంది కొడుకున్న జాగిడి చెమట కొడకరారా కన్న కొడక అది ఏంటి లడ్డు చిన్ని అదే లడ్డు కూడా లడ్డు 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 ఆడవాడు
పర్వతాలు వదిలిపెట్టి తోడలో మేడలమ్మని భార్య మేడలమ్మని వదిలిపెట్టి బాబు లక్షలు చిన్నబాబు లక్షలు నువ్వు కొత్తగా లగ్గవాడింది మంచిగా ఉన్నదా పండే ఉందా మధ్యన పాడైందే మరి ఒక్కదాని మ్యాచ్గావు నేను చూడను రోజుకొని వస్తే మీకు ఏదో నగలు పెట్టాలనుకుంటున్నా ఓ నా కొడుకు లగ్గమైనాక నేను మంచి మంచి నగలు పెట్టాలని రాసి పెట్టినా వీళ్ళ కోడలు మేడలం మేదురా పర్వతాల మీద ఉన్నదమ్మా పర్వతాల మీద ఉందా పర్వతాల మీద ఉన్నది కొత్తగా లగ్గమైన అంటే 4 రెక్కలు ఒక్కటే వచ్చే నేను కొండంత ఎదురు చూస్తున్నా ఎదురు ఒక్కరు వచ్చినా కానీ నేను రోజుకు మాట్లాడితే నీ సూప్ వదులుకుంది చిన్నవేంది అంతకంటే మాకు ఆడిపోయింది దెబ్బగట్టే సింతలో ముందు చిన్నవేంది పగవాళ్ళు కొట్టిరే ఇతరులు కొట్టిండే ఎవరే లింగాలు ఆచారవంతులు పడక భగవంతా నువ్వు చిన్నగో రాగం చిన్న వచ్చిన కొడుకు జంగమయ్య తోడి బాబు నడవంటే నాకు ఒక్క భార్య కావాలి నాకు నీకు దగ్గర కోడలు నాకు దగ్గర భార్య కావాలి కోడలు మేడలేవి పర్వతాల మీద ఉంటే పర్వతాల మీద కూర్చొని ఉన్నది బాగా ఒక్క మాట ఆ కోడలు మేడలేవి కాక అటువంటి ఒక్క నాకు మళ్ళొక్క భార్య జాడ చెప్తామంటే రెండో భార్యను పెళ్లి చేసుకుంటాను ఎక్కడ పాడైపోతుంది కైకిలు తక్కువ ఉందా తక్కువ తక్కువ ఉందా పని తక్కువ ఉందా చేస్తాను నాట్లు ఎత్తురు అట్లా లేచి లేవలేక నాటేయలేను కానీ 500 రూపాయలు రోజు 500 రూపాయలు 200 రోజు 1000 రూపాయలు నువ్వు ఆడల కట్టాను కాశ బయట అదే రోజు 1000 రూపాయలు వచ్చినాక 30 రోజులు 30,000 30,000 అయితే 6 నెలలు కూర్చుంది తినచ్చు ముగ్గురు 6 నెలలు కూర్చుంటుంది వాళ్ళకు ఖర్చు ఉండయా పొలగా ఉంటే పడిపీసు ఉండయా వాళ్ళకు ఆ వారికి కావద్దా ఉప్పు తొడుతుంది పప్పు తొడుతుంది అవన్నీ రాయటాలకు రోజు 50 కూడా మిగిలాయి రోజు 50 మిగిలిన 20 మిగిలిన ఎక్కడ కడతారు అక్కడ వేలు మంచిగా తుదిగి ఎట్లయినా మంచిదే కానీ నాకు మాత్రం ఇంకో భార్య కావాలి నాకు దాంతో చేత కాదు అది మీ అటువంటి అనుకుందే కన్నతల్లి నిజంగా దాని గుణం మంచిగా లేదు ఎంత కోపం వచ్చినా కానీ కన్న కొడుకు కన్న తల్లిని రంకులు అనొద్దు రంకులు కాకపోతే దాని మాటలు వింటే దాని శాస్త్రం చూస్తే దాన్ని లెక్కింటే మనం మాత్రమే ఉరి పెట్టుకొని చావాలి అందరి ముందర కాడికి పడదేపుతున్నది దాని మాటకు వాగలేక దాని మాటకు వాగమాయచ్చిన శాస్త్రాలు మంచిగా పెట్టారు ఏమనే మనకు ఏదన్నా పోతే 7 రోజులకు పెళ్ళి కడగపోతే కిందది బూటి కూడా కడగపోతే ఎప్పుడు పని అని బీజీ ఇవాళ రేపు అందరూ నాకు మాత్రం ఎక్కడ తగిన భార్య జాడైపోవమ్మా చూడు శంకరుడు ఒక్కమాటన్నాడు కొడుకో ఇద్దరు తోటి మనం బొద్దురా ఎదుటి గుంజాడు
అటువంటి కట్టెకు పుచ్చు కలిగినట్టురా ఒక్కదాన్ని ఎదగన్నే రైతులు రంగాలైతే వ్యవసాయం విడిచిపెట్టి బర్రెలు విడిచిపెట్టి పొలాలు విడిచిపెట్టి మస్తు పడిపోతుంది అయితే అటువంటి గుర్రమాగల పట్టుకొని ఒక్కదాన్ని ఎదగన్నే రాకుండా భగవంతుడికి అద్దు 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 అని శంకరుడు అంటున్నాడు అడవంటి బాలు చేయకుండా చిన్నమ్మ కాగలేదు నువ్వు ఎంత ఎత్తుకున్నావు ఇద్దరు ఉన్నప్పుడు నాకైనా ఉన్నాయి తక్కువ ఉన్నదా తక్కువ ఉన్నది రాడు తక్కువ ఉంటుందా రాక్షసి కష్టన్నారయ్యా ఇద్దరు పెళ్ళాలు ఉంటారు ఎట్లా నాకు ఇద్దరు పెళ్ళాలు ఎట్లా అయ్యో కొడుకా ఆవిడ ఆవిడ అని శంకరుడు చూసిన అంతదండి శంకరుడు చూడు మొత్తం భగవంత అటువంటి అప్పుడు ఆయన శంకరుడు అంటుడు చేసుకుంటారని భగవంతుడు భూమి నిమిషాలు కట్టి చూసినా కానీ ఎట్లా చేస్తారన్న కొడుకుని చేస్తానంటాడు భగవంత కన్న తండ్రిని నా కన్న తల్లున నీకు ఇద్దరు పిల్లలు ఉర్రంటే మా బాబు కొట్టుతాడు కోపగించుతాడు నీళ్ళల్లో దెబ్బ కొట్టినట్టు తాడులైన కట్టు కట్టినట్టు నా బాబును శంకరుని మరుగున పెట్టి దెబ్బ కొడతాడు ఒక్క మాట భగవంతుడు మళ్ళీ ఒక గంగమ్మ గౌరమ్మ ఒక్క ఇల్లు కదా ఒక్కడే దొంగ లగ్గం చేసుకోలేదా బ్రహ్మంటే నా భార్య లేరా ఒక్కనంటే నేనే రైతు నీకల్లా ఇద్దరు భార్యలు కానీ నాకు ఒకటి ఒక నలుగురు భార్యలు నారాయణ మూర్తిని కావాలి పిల్ల యొక్క మంచి మేడ కొద్ది మర్యాద కొద్ది నేను పర్వతాల మీద బలిదాన్ని తోడి శక్తి కట్టుకొని వచ్చిన ఎదురు గుంజాల కాడ కయ్యం పెట్టి తనమ్మ దిగుత ఊకుండా పెట్టి దీపంతల గంజి ఓపించి వచ్చిన తెచ్చిన ఆడేదాన్ని తోడి నీకు గంజి ఓపిస్తాను నీకు కావయ్య కోడలు దాని మీద అటువంటి దాన్ని ఓడించి అటువంటి పిల్ల శివాడవతి మర్యాద కొద్ది నువ్వు చెప్పు అంటున్నాడే దేవుడు ఒక సల్ల గుందరన్నది ఎన్న తీసుడన్నది సంకల్ని చూపిస్తున్నది నీకెందుకు పాలు విండాలి కాలు పెట్టాలి తోడు వేయాలి ఎన్న వేయాలి సల్ల వేయాలి సల్ల గుందర కాడ సంకల్ని చూపిస్తున్నావు కూడా మరి పాలు విండాలంటే ఎవరి తరమైంది కాగ పెట్టాలంటే ఎవరి తరమైంది సల్ల వేయాలంటే ఎవరి తరమైతుంది ఇక్కడ కాదు అక్కడ కాదు దొరకొండ రూపాయలు కనకరేపెళ్ళి పత్తం కనకరేపెళ్ళి పత్తం లోపల 1,000 కొల్లలు ఉన్నాడు గొల్లల్ల ఇళ్ళల్లా బరిగొల్ల పిల్లను ఓడించే పిల్ల పుట్టే ఉన్నరా కొడుకో కొడుక మల్లవ్వా గొల్లల్ల ఇళ్ళల్లా పుట్టింది ఉంగర పెంటికల ముద్దమైన కేతమ్మ పొంగరం సిరుసు ఉంగర పెంటికలరా కొడుక తీగనేమో నడుము కంగుతుంది నడుము తీగనేమో మెడ కంగుతుంది తొమ్మల పిల్లకు పాలు కాగా పాలు వెంటది కాగ వెంటది తోడయ్యది పురాణ మాది వల్ల ఇళ్ళకి పోయి కిరికిరి చెప్పులు వందర ఒడిసారి డబ్బసంటి ఎప్పించుకొని కురుమల్ల ఇంటికి పోయి పొంగడి చేసుకొని పిల్లయ్య సంగట్టుకొని కనకరే పిల్ల మొత్తం వెళ్ళిపోరా ఎక్కడికో వంతులు చూడు గానాడు తల్లిదండ్రి కాలు వచ్చిండు అయ్యా నేను పోతున్నా అనగానే ఎటువంటి ఒక పోతుందో వాడు కొనుక్కోండి కనకరే పిల్ల పక్కన కేతం ఉన్నది
ఒక్కదాన్నొక్క పోతున్న కాలు మెచ్చి ప్రయాణం అయింది అక్కడెక్కడ వాకసంగా పెరిగి పెద్దదయ్యాడమంటే ఒక పెద్ద వయసుకు వచ్చిన పిల్ల కాదురా ఏడేళ్ల పిల్లకు మీ మామ ఆడవేడు మీ అత్తమ్మ అదొకసారి తిరగదామంటే తిండికి లేదు ఉండబోదామంటే ఇల్లు లేదు మీ అత్తగారికి కుర్రాలని ఏమో 7 గొడ్డు గొర్రున్నాయి ఊరు లోపల 7 పెండలు వారి కమ్మల పిలుస్తున్నదిరా అటువంటి కేతమ్మకు 7 ఏళ్ల పొద్దు 7 14 ఏళ్ల బాలికగా అత్తగారి ఇంటికాడ అటువంటి తొక్కుడు బండ ఇంటి ముందు తొక్కుడు బండకు ఎంత ఓదుకుంటుందో అత్తగారింటికి వెళ్తే అందరికి ఎంత ఓదుకుంటారా అటువంటి గొల్లల్లా ఇళ్ళల్లా 7 కొట్టుగొర్ర కవ్వలు పట్టి వాళ్ళకు ఎక్కలేని భూములు కావాలి ఎక్కలేని జాగలు కావాలి ఎక్కలేని కొద్ది మంద పెరగాలి 7 కమ్మల గుడిసె పోయి నువ్వు కాలు పెట్టిన 3 తానాల్లో 7 అంతరాల బంగులు కావాలి భూములు జాగలు విరిగిన కానీ మా అల్లుడు మంచోడు ఆడి నీకు అయినాక సల్ల వంపరు అయినాక మాత్రం కడక వంపరు సల్ల కది ఎత్తురు కది పాసిపేర గడక ఆడవంటే నీకు అమ్ముతారు కదే కళ్ళ కత్తుకోని గడుపు కత్తుకోని 7 ఏళ్ళు కొల్లెళ్ళ ఇళ్ళ ఇల్లు పెద్దగా చేసి కేతమ్మని తోలుకొని గడపడు పర్వతాల మంద కాదు భగవంతుడు సరే మంచిదన్నాడు నువ్వు నేను అనటల్లకు కనకరే వెళ్ళి పత్తి వెళ్ళి పేంటే దేవుడు దేవుడు మూడులా పొలవారు పొలవారులా 3 పొలవారు కడ 7 వంటి ఎక్కాల కొబడి కడ భగవాను 3 పనుల కడ 7 వాతముడా మొత్తలన్నీ దేవుడు అట మల్లయ్యరా ఏమంట ఉన్నాడు రా మల్లయ్యరా ఒక్కడంటి తోటలు కట్టుకొని వెళ్ళాడు ఒక కిరికిరి చెప్పులు కాగించుకొని నాడు వినడా కంచి కట్టుకొని కీలి కంచి కట్టుకొని వెళ్ళాడు ఒక్క మలనాడు ఎకరాలు 6 అర్థం 4 వేసుకొని అయ్యా కొల్లవేశాల ఉన్నాడు రా భగవంతుడు తల్ల కింద కళ్ళు కొబ్బరి పెట్టుకొని 3 అటువంటి 3 బాధల కడ కూర్చొని ఉంటున్నాడు దేవుడు దేవి